లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు గత 5 నెలల నుండి కాంట్రాక్టరు వేతనాలు చెల్లించకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. నెల రోజుల నుండి అధికారుల చుట్టూ అట్లాగే కాంట్రాక్టర్ చుట్టూ ఎంత మొరపెట్టుకున్నా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప తమ కార్మికుల నుండి తీసుకున్నటువంటి పిఎఫ్ డబ్బుల్ని జమ చేయటంలో కానీ తీవ్రమైనటువంటి వివక్షతని నిర్లక్ష్యాన్ని కాంట్రాక్టర్ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ గారికి, లేబర్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ కనీసం పిలిచి వేతనాలు ఇప్పించడంలో అధికారులు కూడా ఈరోజు పట్టించుకోకపోవడంతో రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. గత వారం రోజులుగా ఆయా స్టేజీల్లో ఈ పంపౌజుల వద్ద కాంట్రాక్ట్ కార్మికులు తమ మొరను వెలుబుచ్చుతూ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులతో స్పందన లేదు. అందువల్ల ఈరోజు జిల్లా కేంద్రంలో తిరిగి నిరసన వ్యక్తం చేయడానికి పూనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక కార్మికుడు కుటుంబం బతకాలంటే ఏ నెలకు ఆ నెల జీతాలు వస్తే తప్ప ఈరోజు కుటుంబాలు కొట్టగడవనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి ఈ పరిస్థితుల్లో 5 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోతే ఈరోజు పిల్లలకు ఎట్లా చదివించుకోవాలా, ఆరోగ్యాలను ఎట్లా బాగు చేయించుకోవాలా, ఏ రకంగా 2 పూటల తిండి తినటానికి సరుకుల్ని ఏర్పాటు చేసుకోవాలనో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి తోడు ఈరోజు ఏదైతే పంప్ హౌజుల వద్ద పాములు, తేళ్లు, విష జంతువులు, క్రూర జంతువులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఒకే రోజు ఒక్క స్టేజీలో 9-10 పాములు, విష సర్పాలు ఈరోజు కార్మికులు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవటం అంటే ఇది చాలా దౌర్భాగ్యం. ఇప్పటికైనా అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలా, పెండింగ్ వేతనాలని, పిఎఫ్ డబ్బులు ఇవ్వాలా. అదేవిధంగా కాంట్రాక్టర్తో కాల పరిమితి గడిచినప్పటికీ కొత్తగా అగ్రిమెంట్ చేసుకోకపోవడంతో వేతనాలు పెరగకుండా, కనీస వేతనాలు అమలు జరగకుండా, ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వెంటనే నూతన అగ్రిమెంట్లు చేయాలా, కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపాలా, అధికారులే దీనికి బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. పది సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాము. ఆపరేటర్గా, ఎలక్ట్రీషియన్గా, గార్డెన్గా 10 సంవత్సరాల నుంచి ఇదే సమస్యను మేము ప్రతిసారి ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాం. 4 నెలలు, 5 నెలలు, 8 నెలలకు ఒకసారి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. పిఎఫ్ కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. 8 నెలలు గడుస్తున్నా పిఎఫ్ ఇవ్వడం లేదు. కనీస ఈపీఎఫ్, ఈఎస్ఐ కనీస భద్రత కూడా లేదు మాకు. అక్కడ డ్యూటీలో పాములు, తేళ్ళు, ఆ పాముల మధ్యలో డ్యూటీలు చేయాలంటే కూడా భయపడుతున్నారు కార్మికులు. ఈ సమస్యని కాంట్రాక్ట్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కార్మికులకు జీతాలు చెల్లించలేని కాంట్రాక్ట్ కూడా ఇవ్వకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు జీతాలు చెల్లించలేని కాంట్రాక్టర్కి ఇచ్చి మాకు ఇబ్బంది పెట్టడం ఇలా కరెక్ట్ కాదని మేము కూడా కోరుతున్నాం.
సీతారాం గుప్తా స్టేజ్ 2లో ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాను. 12-13 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఏ రోజు కూడా ఒక నెల టైం జీతం ఇచ్చింది లేదు. ప్రతిసారి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. సరైన సమయంలో చెల్లిస్తలేరు. దానివల్ల మేము ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నాము. మళ్ళీ మాకు ఈపీఎఫ్ మా హాస్పిటల్కి సంబంధించి కూడా పే చేస్తలేరు. ఇన్సూరెన్స్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ అని కడుతున్నారు, కానీ అది కూడా ఎవరికేం సౌకర్యం లేదు. ఇండివిజువల్గా కడితే ఎవరికైనా ఏమైనా జరిగితే వస్తుంది. కాబట్టి దాని దృష్టి కూడా ఆలోచించాలా. ఏదైనా మాకు జరుగుతున్న అన్యాయం మీద జరుగుతుంది. దీన్ని అధికారులు కానీ ప్రజలు కానీ మళ్ళీ అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ మాకు సహకరించి మా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాము. ఉత్పల్ లిఫ్టికేషన్లా చేయబట్టి 14-15 సంవత్సరాలు అవుతున్నది. ప్రతి సంవత్సరం ఎప్పుడు చూసినా 4 నెలలు 5 నెలలు జీతాలు ఇవ్వమంటేనేమో బిల్ రాలేదు, బిల్ వచ్చినప్పుడు ఇస్తాము, మేమేం చేయాలి బిల్ రాంది. ప్రతి ఒక్క పండుగకు లేదు, ఏమీ లేదు. మేము ఎన్నో బాధపడి ఇంటికాడ ఆడోళ్ళు తిడుతున్నారు, ఇబ్బంది చేస్తున్నారు. ఎందుకు జీతాలు చేస్తున్నారు? ఈడ అప్పు తీసుకొని పోతే ఊళ్ళో కూడా ఎవరు ఒక 10 రూపాయలు ఇచ్చే అప్పు ఎవరు ఇస్తలేరు. మీ జీతాలే అత్తలేవు, మేము ఆడికెళ్ళి ఇవ్వాలని చేస్తారు. మాకు అనుకున్నంత జీతం నేను ఇప్పటికి కమస్కం 14-15 సంవత్సరాలు అవుతున్నది మేము చేయబట్టి. 3,000 జీతం సంధి చేస్తున్నా. ఇంట్లో కమస్కం నాకు నెలకు సంవత్సరంకి ఒక 1000 పెంచినా కూడా నాకు 15,000 జీతం వస్తుంది. నా పేరు సాయి కుమార్. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము స్లీపర్గా పనిచేస్తున్నాము. మేము దేనికి పానాలకు తెగించి కూడా మేము అక్కడ మేము నూకంగా కూడా పాములు తేళ్ళు వస్తాయన్న. పాములు తేళ్ళు రాగా కూడా మేము ఫోన్ చేస్తే కూడా పాములు తేళ్ళు వస్తే పిఎఫ్ కట్ చేయాలి. మాకు కూడా అన్నిటికీ సౌకర్యాలకు ఇబ్బంది ఉన్నది. మేము ఇంకా పాముల పైప్ల కింద కూడా పని చేస్తాము. మాకు పిఎఫ్ కట్ చేయండి అన్న అంటే మీకెందుకు, మేము మీకు చెప్తున్నాం కదా, మీకు ఇచ్చే డబ్బులు ఇస్తున్నాం కదా, ఇంకా మీకు పిఎఫ్ ఎందుకు, అమౌంట్ పెంచుతాం కదా, సాలరీస్ పెంచుతాం కదా. సాలరీస్ అన్న పెంచాలన్నా కానీ కరెక్ట్గా పెంచాలి కదన్న. వచ్చే మాకు 7,500 జీతంకు మాకు ఇప్పటికి కూడా కన్నా 3 సంవత్సరాలు అవుతున్నది. మాకు ఇప్పటికి కూడా అమౌంట్ పెంచాలి, సాలరీస్ పెంచాలి. మాకు ఓలా కూడా ఉన్న సిబ్బందికి మొత్తం మా స్టాఫ్ మొత్తం ఇక అడిగితే మళ్ళీ పాములు తేళ్ళు వస్తున్నాయి అంటే కూడా చూసుకోండి, గడ్డి మందు కొట్టుకోరు, అది కొట్టుకోరు. మళ్ళీ కనీసం అన్న గడ్డి మందుకు కూడా అమౌంట్ పంపమంటే కూడా డబ్బాలు ఇప్పుడు కనీసం అన్న మనం ఒడ్ల పొంటి కొట్టుకుంటేనే లీటర్ డబ్బానే 3 ఎకరాలకు 4 డబ్బాలు తెచ్చుకుంటాం. అవే 2 డబ్బాలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఎంతకంటే కొడతారన్న ఈ వీళ్ళు కూడా. పెట్రోల్ పంపు తెమ్మంటే కూడా ఏమంటారు, మాకు అందుబాటులో లేవు, మీ అక్కడి నుంచి తెచ్చుకోరు, మీ ఊళ్ళకి నుంచి తెచ్చుకోరు. తెచ్చుకున్న కూడా అమౌంట్ కూడా పైసలు కూడా మళ్ళీ మా చేతిలో లాగానే ఇది చేసుకున్నాడు అన్న. మాకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న, మాకు మీకు జీతాలు వస్తలేదు. ఇప్పుడు 4 మంత్ అయిపోతుంది, ఇప్పుడు రన్నింగ్ నడుస్తుంది. 5 మంత్ నడుస్తున్నది, 5th మంత్ రన్నింగ్ నడుస్తున్నది. ఇదివరకు కూడా కన్నా మాకు ఎటువంటి న్యాయం చేయకచ్చారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఏం కథ అంటే గంతలు కట్టుకున్నారా, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎట్టి షాకిరీ చేస్తున్నాం అన్న. ఇప్పటికి కూడా మేము ఎట్టి షాకిరీ చేస్తున్నాము.
మేము మొత్తం పిల్లల ఫీజు ఏం కట్టుకున్నాలన్నా ఇంట్లోది ఏం ఇది చేసుకున్నాలా, ఇంట్లోకు సరుకులు ఏం తీసుకురాలా, నిత్య సరుకులు. ఇప్పుడు పిల్లల దగ్గర పోతే కూడా మీరు ఏమంటే ముఖం అంటే పని చేస్తున్నారు మీరు. ఏం జీతాలు నెలకు జీతాలు ఇవ్వండి ఎందుకు పోయి కూడా వేస్ట్. కనీసం ఇప్పుడు మీరు ఇట ఊళ్ళో చేసుకుంటేనే నెలకు ఇప్పుడు 1000 రూపాయలు 500 వస్తున్నాయి అన్న రకం వచ్చిందన్న ఇప్పుడు మాకు ఇంట్లోకించి అది బాగంటే మరీ టూ మచ్ అన్న. టార్గెట్ పెట్టుకుంటారు ఇక ఏమన్నా మీడియం ఈజన్ దగ్గర మాట్లాడినా కానీ టార్గెట్ ఇక పల్లనోడు పెట్టుకున్నాడు టార్గెట్, మిమ్మల్ని ఏం చెప్తాం అదే అన్న. అన్న ఎక్కడి నుంచి వచ్చి వేసి మనది తెలంగాణ